హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఈ వీడియోలో టూ గుడ్లో మనం మొబైల్స్ కొనొచ్చా లేదా, సో మొబైల్స్ కొనడం వల్ల ఏంటి ప్రాబ్లం, టూ గుడ్లో అసలు రిఫర్బిష్డ్ ప్రొడక్ట్స్ అనేవి ఇప్పుడు రీజనబుల్ ప్రైస్కి వస్తున్నాయి లేదనే దాని గురించి మాట్లాడదాం. నేను ఈ వీడియో చేయడానికి స్పెషల్ రీజన్ ఏంటంటే, మన సబ్స్క్రైబర్ ఒకరు టూ గుడ్లో నేను మొబైల్ కొనాలనుకుంటున్నా, దాని గురించి మీ ఒపీనియన్ చెప్పండి, పోకో F1 తీసుకుందాం అనుకుంటున్నానని నాకు కమెంట్ అయితే చేశాడు. అందువల్ల ఏంటంటే, నాకు ఇంతకుముందు టూ గుడ్ అనేది ఒక 1.5 year, ఒక 2 years బ్యాక్ ఒకలాగా ఉంది. ఇప్పుడు పరిస్థితి వేరు, ఎందుకంటే మొబైల్ ప్రైస్ అనేది చాలా ఫ్లక్చుయేషన్స్ అనేవి వచ్చేసినాయి. సో మనకి టూ గుడ్లు దొరికే కాస్ట్కి మనకి ఇక్కడ ఫ్లిప్కార్ట్, అమెజాన్లో వచ్చేస్తున్నాయి. మీరు కావాలంటే వేరియేషన్ అనేది అబ్జర్వ్ చేయండి. దాని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడింది. ఎందుకు మరి లేదు, వీడియోలోకి వెళ్దాం. మరి ఫ్రెండ్స్, మనం ఫస్ట్ టూ గుడ్ గురించి మాట్లాడుకుంటాం. టూ గుడ్ అంటే ఏంటి, అసలు టూ గుడ్లో మనకి ఎట్లాంటి ప్రొడక్ట్స్ దొరుకుతుంది అనేది మనం ముందు తెలుసుకుందాం. తర్వాత మనం దాంట్లో కొనొచ్చలేదు అనేది డిసైడ్ చేద్దాం. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ టూ గుడ్ అనేది ఏంటంటే రిఫర్బిష్డ్ ప్రొడక్ట్స్. ఫస్ట్ మీరు రిఫర్బిష్డ్ ప్రొడక్ట్స్ అంటే మీకు ఐడియా ఉండాలి. రిఫర్బిష్డ్ ప్రొడక్ట్స్ అంటే ఏం లేదు, మీరు ఒక మొబైల్ని కొన్నారు, బై చేశారు దాంట్లో చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. ఆ మిస్టేక్స్ ఉన్న వాళ్ళు మీరు దాన్ని రిటర్న్ చేశారు. ఆ రిటర్న్ చేసిన ప్రోడక్ట్ని కంపెనీ ఏంటంటే మళ్ళీ కొత్త దానిలాగా చేసి వీళ్ళకి అమ్మలేదు అనమాట. ఎందుకంటే ఆ మిస్టేక్స్ రెక్టిఫై చేసి రిఫర్బిష్డ్ ప్రొడక్ట్ని తీసుకెళ్తుంది. అలాగే మీరు మొబైల్స్ అనేది కొన్ని ఎక్స్చేంజ్ పెట్టారు. ఎక్స్చేంజ్ పెట్టి మొబైల్స్ అన్ని మీకు ఆఫర్లో మీ మొబైల్కి 5,000 మొబైల్ అయినా సరే 10,000 ఎక్స్చేంజ్ ఆఫర్ ఎలా ఇస్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మొబైల్స్ అన్ని తీసుకెళ్ళి రీఫర్బిష్లో ఒక లాట్గా సేల్ పెడతారనమాట. సేల్ పెట్టి ఒక 1000 మొబైల్స్, 2000 మొబైల్స్, 10,000 మొబైల్స్ ఇంత కాస్ట్ కానీ ఒక సమ్ బయర్స్ ఉంటారు, వాళ్ళకి అమ్మేస్తారు అనమాట. అమ్మేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మళ్ళీ ఒక సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసి ఇట్లా టూ గుడ్ ఇట్లా రీఫర్బిష్ సైట్స్లో వాటిని పెట్టి దాంట్లో చిన్న ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసి వాటిని పెట్టి మళ్ళీ ఇలా రీఫర్బిష్ ప్రొడక్ట్ కింద తీసుకొచ్చి మనకైతే అమ్ముతారనమాట. 2 వచ్చేసి ఏంటంటే, మీరు చిన్న ఇయర్ ఫోన్స్ ఇట్లాంటివి కూడా మీరు రిటర్న్ పెడుతుంటారు. సో నేను ఈ మధ్య ఒక బోయామన్ మైక్ రిటర్న్ పెట్టాను, ఇక్కడ నాకు పిన్ విరిగిపోయిందని మీకు చెప్పే ఉంటాను. సో ఇట్లాంటి ప్రొడక్ట్స్ అని వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకి అవన్నీ సేల్ అవ్వాలంటే సో మళ్ళీ వాటిని రీఫర్బిష్ ప్రొడక్ట్ కన్వర్ట్ చేసి వాళ్ళు సేల్ చేయాలి. సో ఇట్లాంటి ప్రొడక్ట్స్ అన్నీ కలిపి మనకు టూ గుడ్లో దొరుకుతాయి. సో రకరకాల సైట్స్ ఉన్నాయి వీటికి. ఈ సైట్స్ అన్నింటిలో కూడా టూ గుడ్ అనేది ఫ్లిప్కార్ట్ పార్ట్నర్షిప్తో అసోసియేట్ అయింది కాబట్టి మనకు టూ గుడ్ అనేది ఎక్కువగా బిలీవ్ చేస్తాను. ఇది టూ గుడ్ గురించి చెప్పాలంటే. సో ఇక్కడ దగ్గర ప్రతి ప్రొడక్ట్ మీరు ఫ్లిప్కార్ట్లో ప్రైస్ కంపేర్ చేసుకుని ఇక్కడ కూడా ప్రైస్ కంపేర్, కింద అక్కడే మీరు ప్రొడక్ట్ సెలెక్ట్ చేయగానే ఫ్లిప్కార్ట్ దాని టూ గుడ్ ప్రైస్ ఉంటుంది, కింద ఫ్లిప్కార్ట్ ప్రైస్ ఉంటుంది, చూసుకోండి. సో వాళ్ళు అక్కడ ఫ్లిప్కార్ట్ ప్రైస్ పెట్టారంటే ఆ ఫ్లిప్కార్ట్లో అదే ప్రైస్ ఉండాల్సిన అవసరం. ఎందుకంటే ఈ రోజు ఒక ప్రైస్ ఉన్న ప్రైస్ రేపు ఇంకో ప్రైస్ ఉండట్లేదు. ప్రైస్ అని ఫ్లక్చువేట్ అవుతుంది. ఆఫర్స్ అది ఇది వాళ్ళ అవసరాలను బట్టి, సెల్లర్ అవసరాలను బట్టి వాళ్ళు తగ్గించేస్తున్నారు. కాబట్టి ఇది కూడా మీరు గమనించాల్సిన విషయం అనమాట. ఆ ప్రైస్ని నమ్మకుండా మీరు కూడా సెర్చ్ చేయండి ఫ్లిప్కార్ట్లో ఎంత ఉందనేది. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్కి వచ్చేద్దాం. ఇది టూ గుడ్ చేసే వ్యాపారం అనమాట. సో ఇప్పుడు టూ గుడ్లో కొన్ని న్యూ ఐటమ్స్ కూడా తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. దాన్ని కూడా మెల్లమెల్లగా ఫ్లిప్కార్ట్ లాగా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. రీఫర్బిష్డ్ ఐటమ్స్ కానీ న్యూ ఐటమ్స్ కూడా తీసుకొస్తున్నారు. సో పక్కన పెడదాం. ఇక్కడ ఫ్రెండ్స్ ఫస్ట్ మనకి ఇక్కడ తగిలే ఐటమ్స్ అన్ని కూడా, న్యూ ఐటమ్స్ అన్ని కూడా అన్బ్రాండెడ్ ఐటమ్స్. ఏది కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్స్ అయితే కాదు, అన్బ్రాండెడ్ ఐటమ్స్ కొత్త బ్రాండ్స్ అని టూ గుడ్లో తెచ్చి ఇప్పుడు మనకైతే పెడుతున్నారు అనమాట. ఫస్ట్ థింగ్. 2 మొబైల్స్ దగ్గరికి వచ్చేసరికి ఈ మొబైల్స్ అనేవి ఎలా ఉన్నాయంటే ఫ్రెండ్స్, మనకు బాగా అబ్జర్వ్ చేశారంటే టూ గుడ్లో వచ్చే ప్రైస్కి కొత్త ఫోన్ వచ్చేస్తుంది. సీరియస్, టూ గుడ్లో వచ్చే ప్రైస్కి కొత్త ఫోన్ వచ్చేస్తుంది. అట్లా ఉంది ఈరోజు టూ గుడ్ పరిస్థితి. వాళ్ళు మరీ దారుణంగా ఈవెన్ ఒక పోకో F1 ప్రైస్ సూపర్ కండిషన్, గుడ్ లైక్ న్యూ కండిషన్ 13-14,000 దాకా కూడా పెట్టినారు. 12 నుంచి 13-14,000 దాకా పెట్టినారు. అదే మనకి ఫ్లిప్కార్ట్లో సేల్ డేస్లో అది దగ్గర 13,500కే వచ్చేస్తుంది. 14,999 పెడుతున్నారు. 1,500 కార్డ్ డిస్కౌంట్ బాగా 13,500 వస్తుంది అనమాట. అలాగే అదనే కాదు, మ్యాక్సిమం మొబైల్స్ అన్ని ఏంటంటే దీంట్లో కొత్త మొబైల్స్ అయితే రావండి. మరీ కొత్త మొబైల్స్ అయితే టూ గుడ్లో మనకు అవైలబిలిటీ ఉండు. సో పాత మొబైల్స్ మీరు రీఫర్బిష్ చేసిన మొబైల్స్ దాంట్లో అవైలబిలిటీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ న్యూ ప్రైస్కే మనకు ఆ టూ గుడ్లో దొరుకుతున్నాయి అనమాట. ఆలోచించండి, మనం ఇక్కడ వీటిని ఇంత కాస్ట్ కొనే బదులు కొత్త ప్రోడక్ట్ తీసుకోవడం లేదు కదా, ఇవి సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్ తీసుకోవడం. దీంట్లో ఎలాంటి ప్రోడక్ట్ తీసుకోవాల్సి అంటే, మీకు ఎప్పుడైనా ఇప్పుడు ఒక నోట్ సిరీస్ ఉంది, సామ్సంగ్ గెలాక్సీ నోట్ 5 ఆర్ నోట్ 6, నోట్ 7 ఇట్లాంటి సిరీస్, అంటే నోట్ 7 లేదనుకో నోట్ 8 ఇట్లాంటి సిరీస్ ఉంది. అవి బాగా ఫెమిలియర్ మొబైల్స్, బట్ కానీ ఇప్పుడు ప్రజెంట్ సేల్లో లేవు. మీరు అప్పుడు అంత పెట్టి కొనలేకపోయారు, ఒక 50,000 60,000 పెట్టి మీరు కొనలేకపోయారు. కానీ టూ గుడ్లో ఒక 20,000 18,000 15,000 అవైలబిలిటీ ఉంది. సో అది సూపర్ మొబైల్. కానీ మీకు దాని మీద ఇంకా ప్రేమ ఉంది, మీరు ఇంతకుముందు వాడి బై మిస్టేక్ పోయి ఉండొచ్చు. సో మీరు ఏదైనా ఒక లెజెండరీ ప్రొడక్ట్ ఇట్లాంటి ఏదైనా టూ గుడ్లో తక్కువ కాస్ట్ దొరికితే దాని జోలికి వెళ్ళండి, కానీ ప్రతిదీ టూ గుడ్ మీదకి వెళ్ళొద్దు. సో దానికి దీనికి ఒక 1,000-2,000 తేడా వస్తుందని టూ గుడ్కి వెళ్తే ఇక్కడ మీకు వచ్చే ఫస్ట్ నష్టం చెప్తాను. మీరు అందరూ అనుకున్నట్టు టూ గుడ్లో వారంటీ ఇస్తారు. ఆ వారంటీ అనేది మీకు సెల్లర్ వారంటీ, సో మ్యానుఫ్యాక్చర్ వారంటీ కాదు. సెల్లర్ వారంటీ, మ్యానుఫ్యాక్చర్ అంటే ముందు డిఫరెన్స్ తెలుసుకోండి. సెల్లర్ వారంటీ అంటే ఏంటంటే, మీరు సపోజ్ పోకో F1 లైక్ న్యూ కండిషన్లో కొన్నారు, సూపర్ కండిషన్లో ఏదో ఒక మొబైల్ కొన్నారు. సో దానికి 1 year వారంటీ వచ్చింది. వారంటీ వస్తే ఇన్ కేస్ దానికి ఏదైనా రిపేర్ వస్తే మీరు ఎక్కడికి వెళ్ళాలి, మీ అమ్మాయి షోరూమ్కో లేదా మోటో మొబైల్ కూడా మోటో షోరూమ్కి వెళ్తే వాళ్ళైతే చేయరు. సెల్లర్ ఒక వారంటీ ఇస్తాడు. ఇది మెయిన్ సిటీస్ ఎక్కడో ఇక్కడ ఉంటుంది. అక్కడికి వెళ్తే వాళ్ళు సెల్లర్ వారంటీ మీకు చెప్పాల్సిన అవసరం చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళు రిపేర్ చేస్తారు. సో ఇది కంపెనీ కిందకి రాదు ఈ వారంటీ.
ఫస్ట్ మీరు అది మైండ్లో పెట్టుకోవాలి. చాలా మందికి సెల్లర్ వారంటీ మ్యానుఫ్యాక్చర్ అంటే చాలా తేడా తెలియదు. నాకు ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను మన ఛానల్లో, లైవ్ అయింది. అది ఫస్ట్ తెలుసుకోండి. సెల్లర్ వారంటీ కింద ఉన్న ప్రోడక్ట్ చాలా రిస్క్ ఉంటుంది అనమాట సెల్లర్ వారంటీ అనేది. సో ఇవి మీరు చూసుకొని ఆ ప్రొడక్ట్స్ కొనండి. సో నాకు ఉద్దేశం ఏంటంటే ఏదో ఫోను 50,000 ఫోన్ 25,000కి వస్తేను, 50,000 వస్తే 25,000కి వస్తేను, లేదా 10,000 వస్తే 5,000కి వస్తేను తీసుకొని తప్పిస్తే అంతకు మించి కొనొద్దు. ఇంకా OLXలో వారంటీ ఉన్నాయి ప్రొడక్ట్స్ ఉంటాయి, మొబైల్స్ కానీ గ్యాడ్జెట్స్ కానీ ఏదైనా వారంటీతో వస్తుంది, విత్ వారంటీతో ఒక 6 నెలలు వాడు ఇలా అమ్మేస్తుంటారు. వాటిని చెక్ చేసుకుని కొనుక్కొని నేను సజెస్ట్ చేస్తాను. కానీ టూ గుడ్లో సెల్లర్ వారంటీ ఎందుకున్న ప్రోడక్ట్ మాత్రం మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. సెల్లర్ వారంటీ అంటే చాలా రిస్క్లు ఉంటాయి. లేదా హైదరాబాద్లో బెంగళూరులో ఎక్కడో ఒక సర్వీస్ సెంటర్ ఉంటుంది, మీరు ఇక్కడ కొన్నోళ్ళు అక్కడికి వెళ్ళి చేయించుకుంటే చాలా కష్టం అనమాట. సో ఇలా టూ గుడ్లో మనం ప్రొడక్ట్స్ అనేటివి సో ఇలా డిఫరెన్షియేట్ చేసి ఉంటాయి. ముందు డిఫరెన్షియేషన్ తెలుసుకోండి. ఏ సెల్లర్ వారంటీ, మ్యానుఫ్యాక్చర్ వారంటీ ఇట్లాంటివన్నీ మీరు అబ్జర్వ్ చేయండి. ఇంకొన్ని ప్రొడక్ట్స్కి అయితే నో రిటర్నబుల్స్, నాన్ రిటర్నబుల్, నో వారంటీ ప్రొడక్ట్స్ ఉంటాయి, నాన్ రిటర్నబుల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అవి కూడా చూసుకోండి. సో అన్బ్రాండెడ్ ఐటమ్స్ జోలికి వెళ్ళొద్దు. ఎవరైనా వాడండి మీకు చెప్తే తీసుకోండి. మాలాంటి యూట్యూబర్స్ ఎవరో ఒకరు వాడి ఇది బాగుందని చెప్తే తీసుకోండి. అన్బ్రాండెడ్ ఐటమ్స్ జోలికి వెళ్ళొద్దు. వాటికి వారంటీ ఉండదు, గ్యారంటీ ఉండదు. సో వాటిని ఏం చేయలేము మనం. సో ఇబ్బంది పడతారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు టూ గుడ్లో ప్రోడక్ట్ కొనాలా వద్దని చిన్న క్లారిటీ ఇచ్చానైతే నేను అనుకుంటున్నాను. సో మీకు కూడా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. సీ నెక్స్ట్ వీడియో. బాబాయ్.